హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి రెసిపీ ఎంతో టేస్టీ అయిన డ్రై ఫ్రూట్స్ హల్వా ఈ తీరులో చేసుకున్నామంటే చాలా రుచికరంగా ఉంటుందండి. స్పెషల్ వెకేషన్స్ అప్పుడు కానీ చుట్టాలు వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి, చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఓ కప్పు కార్న్ఫ్లోర్ తీసుకొని శుభ్రంగా జల్లించేసుకోవాలండి. అదేవిధంగా సన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు తీసుకోవాలి. సన్నగా కట్ చేసుకున్న పిస్తా పప్పు, పంప్కిన్ సీడ్స్ కాస్త తీసుకోవాలండి. కిస్మిస్ తీసుకోవాలి. అదేవిధంగా ఖర్జూరం సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు కార్న్ఫ్లోర్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోవాలండి. చక్కగా మొత్తం మిశ్రమాన్ని బౌల్లోకి యాడ్ చేసుకోవాలి. మనం ఈ డ్రై ఫ్రూట్స్ హల్వా అనేది ప్రసాదంగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అదేవిధంగా స్పెషల్ వెకేషన్స్ అప్పుడు ఇలా ప్రిపేర్ చేసి పెట్టారంటే అందరూ చాలా ఇష్టపడతారండి. చక్కగా ఇలా కార్న్ఫ్లోర్ బౌల్లోకి యాడ్ చేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా చక్కగా పిండిని మిక్స్ చేసుకోవాలండి. 1 కప్పు వరకు తీసుకున్నానండి కార్న్ఫ్లోర్ అయితే. అదే కప్పుతో వాటర్ కూడా కొద్ది కొద్దిగా తీసుకుంటూ కలుపుకోవాలండి. చక్కగా ఉండలు అనేది అస్సలు లేకుండా చూసుకుంటూ కలుపుకోండి. రెసిపీ అయితే చాలా క్విక్గా అయిపోతుందండి. ఎంత క్విక్గా అయిపోతుందో అదే విధంగా టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుందండి. ఖచ్చితంగా మీరందరూ ట్రై చేయాల్సిన రెసిపీ అండి. చూడండి, చక్కగా ఇలా ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టుకోవాలండి. ఖచ్చితంగా మనం ఏ బౌల్తో అయితే పిండి తీసుకున్నామో ఆ బౌల్తోనే వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. అలా కలిపి పక్కన పెట్టుకొని మరో బౌల్ తీసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు నిమ్మ ఉప్పు యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో 3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అనేది యాడ్ చేసేసుకోవాలండి. చక్కగా ఇలా నెయ్యి యాడ్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తం యాడ్ చేసేసుకోవాలి. లో ఫ్లేమ్లో దూరగా వేపుకోవాలండి. ఖచ్చితంగా ఫ్లేమ్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఏ వంట అయినా సరే అండి చేసేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అదేవిధంగా ఐ ఫ్లేమ్లో ఉడికించుకునేటప్పుడు ఐ ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. చక్కగా మనం మంటని అడ్జస్ట్ చేసుకుంటూ వంట చేసుకున్నామంటే అద్భుతంగా కుదురుతుందండి. ఇలా వేగిపోయిన డ్రై ఫ్రూట్స్ని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు అదే కడాయి పెట్టుకొని కడాయిలో 1 కప్పు వరకు షుగర్ యాడ్ చేసుకోవాలండి. మనం ఏ కప్పుతో అయితే కార్న్ఫ్లోర్ తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ తీసుకొని యాడ్ చేసుకోవాలండి. అలా షుగర్ యాడ్ చేసిన తర్వాత అదే కప్పుతో ఒక 1/2 కప్పు వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఖచ్చితంగా నేను చెప్పిన కొలతలతో చేసి చూడండి. ఈ డ్రై ఫ్రూట్స్ హల్వా అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి. స్పెషల్ వెకేషన్స్ అప్పుడు చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. చక్కగా షుగర్ మొత్తం కరిగిపోవాలండి. మనకి పాకమేమీ రానవసరం లేదండి. చక్కగా షుగర్ కరిగిపోతే సరిపోతుందండి. ఇప్పుడు మనం కలిపి ఉంచుకున్న కార్న్ఫ్లోర్ మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. ఖచ్చితంగా ఫ్లేమ్ అయితే లో ఫ్లేమ్లో మాత్రం పెట్టడం మర్చిపోకండి. మీకు కుదిరితే నాన్ స్టిక్ ప్యాన్లో చేసుకునేదానికి ప్రయత్నించండి. ఇలా కలుపుతూ ఉండాలండి. ఏమాత్రం ఆగకుండా కలుపుతూ ఉంటే చూడండి, మనకి వేసిన కార్న్ఫ్లోర్ వాటర్ అనేది ఇలా గడ్డలు కడుతూ ఉంటుందండి. చక్కగా ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలండి. ఏమాత్రం ఆగకుండా అడుగు మాడిపోతుందండి. మనం ఆపామంటే కలుపుతూనే ఉండాలండి. చక్కగా ఇలా కలుపుతూ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మంటనైతే మధ్య మధ్యలో కాస్త నెయ్యి అనేది యాడ్ చేసుకుంటూ కలపాలండి. మనకప్పుడే చక్కగా ఈ మిశ్రమం మొత్తం నేతిలో వేగుతుందండి. రుచి చాలా బాగుంటుందండి. మనకి నెయ్యి అనేది చాలా వరకు ఎక్కువ మోతాదులోనే పడుతుందండి. చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో. మనం మధ్య మధ్యలో నెయ్యి అనేది ఖచ్చితంగా యాడ్ చేస్తూ ఇలా కలుపుతూ ఉండాలండి. ఇలా కలిపే ప్రాసెస్లో కాస్త కష్టంగానే ఉంటుందండి. మరి రుచికరంగా డ్రై ఫ్రూట్స్ హల్వా తినాలంటే ఈ మాత్రం కష్టపడాల్సిందే కదండి. చక్కగా మధ్య మధ్యలో నెయ్యి యాడ్ చేసుకోవటం మర్చిపోకండి. అదేవిధంగా నేతిలోనే మనకి ఈ ప్రాసెస్ అంతా జరగాలండి. ఇలా కలుపుతూ వేపుతున్నప్పుడు మధ్యలో కాస్త ఫుడ్ కలర్ అనేది వాటర్లో కలుపుకొని యాడ్ చేసుకోండి. మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చండి. మనకి ఈ డ్రై ఫ్రూట్స్ హల్వా తినేటప్పుడే కాదండి, కంటికి కూడా ఇంపుగా కనిపించాలంటే ఖచ్చితంగా ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకోవాలండి. చక్కగా మొత్తం ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుంటూ నేతిలో వేపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఇదే ప్రాసెస్లో చేసుకోండి. మనం ముందుగా వేయించి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసేసుకొని చక్కగా ఒకసారి మిక్స్ చేసుకోవాలండి. ఫ్లేమ్ అయితే ఖచ్చితంగా సిమ్లో పెట్టుకోవాలండి. ఖచ్చితంగా అదైతే చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ డ్రై ఫ్రూట్స్ హల్వా అయితే. నేను మళ్ళీ చెప్తున్నానండి. కొద్దిగా ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకొని మరి కాస్త నెయ్యి యాడ్ చేసుకొని మరొక 2 మినిట్స్ వరకు వేపుకున్నామంటే ఎంతో అద్భుతమైన డ్రై ఫ్రూట్స్ హల్వా రెడీ అయిపోయిందండి.
సర్వ్ చేసుకున్నారంటే అమోఘమైన టేస్ట్తో ఇంటిల్లపాది చాలా ఇష్టంగా తింటారండి. మనకి స్పెషల్ వెకేషన్సే కాదండి, పూజలోకైనా ప్రసాదంగా ఉపయోగించవచ్చండి. అదేవిధంగా చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్లో క్విక్గా అయిపోయే రెసిపీసే డైలీ అప్లోడ్ చేస్తున్నానండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. టేస్టీ టేస్టీ డ్రై ఫ్రూట్స్ హల్వాని కూడా మీరు కూడా చేసుకుని ఎంజాయ్ చేయండి. ఓ లైక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.